అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. దీన్ని మనము మిక్సీ పట్టకూడదండి. అది ఎందుకంటే ఆయిలీగా అయిపోతుంది, టేస్ట్ తగ్గుతుంది. లస్సీకి ఎప్పుడు మనం చిలుక్కుంటే మంచిదండి. కవం ఉండి, నా దగ్గర కవం ఉందండి, నేను కవంతో చిలుక్కుంటున్నాను. మీ దగ్గర కవం లేకపోతే బీటర్తో అయినా మీరు చిలుక్కు. మిక్సీకి వేయొద్దండి, అంత టేస్ట్ రాదు. కాబట్టి కవంతోని హ్యాండిల్తోనే దాన్ని ఎలాగోలా బీట్ చేసుకోండి. కాసేపు బీట్ చేశాక అందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి. నాకు తక్కువ కావాలి, అందుకని తక్కువగా వేసుకున్నాను. అలాగే ఇలాచి ఒకటి దంచి వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సేపు చిలికిన తర్వాత దాన్ని మనము సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన లస్సీ రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన మేగడైనా వేసుకోవచ్చు, లేకపోతే కోవా అయినా వేసుకోవచ్చు. దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. అంటే కాజు, పిస్తా, బాదం ఇలాంటివి స్మాల్ పీసెస్ చేసుకొని వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. ఇప్పుడు పైన చిక్కగా, చల్లగా, క్రీమీగా పైన మనం సర్వ్ చేసుకునేదాంతో ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుందో కదండి లస్సీ. మీరు చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.